రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఆటో కార్మికులకు ఉపాధి కరువైంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆటో డ్రైవర్ల కుటుంబాలను రోడ్డున పడేసింది. పథకం అమలు చేసిన 2 నెలల్లోనే 21 మంది చనిపోగా మరెన్ని మరణాలు చనిపోతాయోనని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఉత్తుత్తి హామీలతో సరిపెట్టిన ప్రభుత్వం ఆర్థిక సాయం అమలుపై ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఒక్క నిర్ణయం ఆటో డ్రైవర్లకు శరాఘాతంగా మారితే ఆర్థిక సాయంపై ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోకపోవడంపై వారికి ప్రాణ సంకటంగా మారింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఆటో కార్మికుల జీవితాలను దారుణంగా దెబ్బతీసింది. బతుకుదెరువు లేక భవిష్యత్తు అగమ్య గోచరంగా మారడంతో మనస్తాపం చెంది ఇప్పటి వరకు 21 మంది ఆటో డ్రైవర్లు ప్రాణాలు తీసుకున్నారు. అయినప్పటికీ కళ్ళు తెరవకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమని ఆటో యూనియన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వాస్తవానికి ఆటో వారాలకు ఆదాయం తెచ్చిపెట్టేది మహిళలే. పురుషులతో పోలిస్తే ఆటోలను ఎక్కువగా ఆశ్రయించేది వారే. ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం కారణంగా వారు ఆటోల వైపు చూడడం మానేయడంతో ఆటో డ్రైవర్ల ఆదాయం గణనీయంగా పడిపోయింది. ఇది ముందే ఊహించిన ఆటో సంఘాలు ఉచిత ప్రయాణంపై ముందు నుంచి ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వారి ఆందోళన నిజమైంది. ఒక్కసారిగా గిరాకీ తగ్గి రోజువారీ జీవనం కష్టంగా మారింది. ఈ వేదన భరించలేని కొందరు ఆత్మహత్యలు చేసుకుంటుండగా మరికొందరు గుండెపోటుతో మరణించారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 21 మంది ఆటో కార్మికులు ప్రాణాలు తీసుకోవడంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో కార్మికులకు ఏటా 12,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది. ఇప్పుడు ఎలాగో బతుకుదేరువు పోవడంతో ఆ సాయం ఏదో పెంచి హామీ నిలబెట్టుకోవాలని ఆటో కార్మికులు రోడ్లపైకి వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు. చర్చలకు సిద్ధమంటూ ఉత్తుత్తి ప్రకటనలకే పరిమితమైంది. ప్రజలకు ఇచ్చిన గ్యారంటీల్లో మరో 2ని అమలు చేస్తామని 2 రోజుల క్రితం ప్రభుత్వం ప్రకటించినప్పటికీ అందులో ఆటో కార్మికులకు ఇచ్చిన హామీ ఊసేలేదు. బడ్జెట్ తర్వాత అమలు చేస్తారని అనుకోవడానికి లేదు. ఎందుకంటే అప్పటికి ఎన్నికల కోడ్ వచ్చేస్తుంది. ఆటో కార్మికులను ఇది మరింత ఆందోళనకు గురిచేస్తున్నది. 2 నెలల్లోనే 21 మంది మరణించారని, మరో 2-3 నెలలు ఆగితే మరిన్ని ప్రాణాలు పోతాయోనని భయపడుతున్నారు.